ఇది ఏం టాటూ ఒకసారి చూపించు. టాటూకి అర్థం ఏంటి? ఇప్పుడు మరి సౌజన్యాన్ని పెళ్లి చేసుకున్నావు, మరి ఏం పెట్టి పోషిద్దామని పెళ్లి చేసుకున్నావు? అంటే నేనంటే కష్టపడుతున్నాను అక్క. నువ్వు అనుకోలేదా దిలీప్ ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ పేరెంట్స్ అందరినీ ఒప్పించి చేసుకోవాలని నువ్వు ఎప్పుడు అనుకోలేదా? ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. మీ పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ చిన్నప్పుడు చనిపోయారు. అన్నయ్య నువ్వు మరి ఎక్కడ పెరిగారు? అమ్మమ్మ వాళ్ళే. మీ మ్యారేజ్ విషయం అన్ని అమ్మమ్మకు తెలుసా? తెలుసు కానీ ఒప్పుకోలేదు. చచ్చిపోతానని చెప్తే చచ్చిపో కావాలంటే అనిసింది కానీ ఇంటికైతే రావద్దండి. అంటే మమ్మల్ని డాడీ అమ్మేస్తానంటే అమ్మమ్మ తీసుకొచ్చేసింది. ఇంకా అంటే ఆడపిల్లలు ముగ్గురం కదా, అంటే టార్గెట్ గా నన్నే అమ్మేస్తాను అనేవాడు డాడీ చిన్నప్పుడు. దాన్ని రోజు ఏడుస్తూనే ఉంటాను అలా వాళ్ళ కోసం. వాళ్ళు ఒప్పుకోకుండా నువ్వు ఈ మ్యారేజ్ అయితే చేసుకోలేవు, మరి ఎందుకు చేసుకున్నావు? అనుకోలేదు అక్క, అలా అయిపోయింది సడన్ గా. గొడవలు మా అన్నయ్య ఏమో కొట్టడాలు గొడవలు జరిగాయి కదా. అంటే మీ అన్నయ్య వచ్చి దిలీప్ ని కొట్టాడు, ఇద్దరు అక్కలు ఒక అన్నయ్య నీకు. వాళ్ళు ఎలా చూసుకున్నారు చిన్నప్పుడు నిన్ను? చాలా చాలా మిస్ అవుతాను కూడా అక్క ఇప్పుడు వాళ్ళని. హాయ్, ఎలా ఉన్నారు ఇద్దరు? వెల్కమ్ టు ఆర్ స్టార్ టీవీ. థ్యాంక్ యూ అక్క. సో సౌజన్య, నీకైతే చాలా విషయాలు మాట్లాడాలి ఇప్పుడు. అడిగాక. సో మీ మ్యారేజ్ రియలా ఫేకా? రియల్ అక్క. రియలే. రియల్. ఏంటో సరదాగా చేసుకున్నారు అనుకుంటున్నారు అందరూ? లేదు, లేదు, సీరియస్ గానే చేసుకున్నాము. సీరియస్ గానే పెళ్లి చేసుకున్నారు. సో సౌజన్య, ఫస్ట్ నీతో అయితే స్టార్ట్ చేస్తాను క్వశ్చన్స్. సో నీ ప్రాపర్ ఎక్కడ? అనకాపల్లి. ఓకే, ఏం చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఓకే, మీ పేరెంట్స్ వాళ్ళు ఏం చేస్తుంటారు? మమ్మీ డాడీ చిన్నప్పుడు చనిపోయారు. అమ్మమ్మ అక్క వాళ్ళు అన్నయ్యలు ఉన్నారు. అందరూ అనకాపల్లిలో ఉంటారు. నువ్వు అనకాపల్లిలోనే ఉంటావా, వైజాగ్ లో ఉంటావా? ఇప్పుడు ప్రెసెంట్ వైజాగ్ లో ఉంటున్నాను. మీ పేరెంట్స్ చనిపోయారని చెప్తున్నావు కదా, సో ఎలా చనిపోయారు పేరెంట్స్? అంటే చిన్నప్పుడు నాకు 5 years లో చనిపోయారు. మా అన్నయ్యకి ఒక 7 years, నాకు 5 years. అలాంటప్పుడు చనిపోయారు. ఎలాగన్నా నాకు తెలియదు. మమ్మీ చనిపోయాక డాడీ ఒక 3 years తర్వాత చనిపోయారు. ఇంకా అప్పటి నుంచి లైఫ్ అమ్మమ్మ వాళ్ళు చూసుకునేవారు. అక్కడ అంటే అనకాపల్లిలో చదువుకొని ఇంకా అక్కడి నుంచి అయిపోయాక ఇంటర్ ఇక్కడే చేశాను వైజాగ్ లోనే. ఇంకా అలా అయిపోయాక ఇంకా అలా లవ్ స్టార్ట్ చేసిన అంతే. మీ అన్నయ్య ఎక్కడుంటారు? అన్నయ్య కూడా వైజాగ్ లో ఉండేవాడు మొన్నటి వరకు. ఇప్పుడు మళ్ళీ అనకాపల్లి వెళ్ళిపోయాడు. మేము మ్యారేజ్ చేసుకున్నాక ఇంక వెళ్ళిపోయాడు. ఓకే, నువ్వు చదువుకోవడం అంతా ఎక్కడ చదువుకున్నావు? అనకాపల్లిలోనే చదువుకున్నాను. ఎంతవరకు చదువుకున్నావు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు. సో అన్నయ్య నువ్వు ఒక దగ్గరే ఉండి చదువుకున్నారా? అన్నయ్య 7th వరకు చదువు ఆపేశాడు. నేను ఇంటర్ సెకండ్ ఇయర్ క్లీన్ చేశాను మొత్తం. తనే ఇంక చదవలే. ఓకే, అన్నయ్య నువ్వు మరి ఎక్కడ పెరిగారు? అమ్మమ్మ వాళ్ళే. అమ్మమ్మ వాళ్ళు ఉన్నారా? అమ్మమ్మ ఉంది. వాళ్ళు ఎక్కడున్నారు? అనకాపల్లిలో ఉన్నారు. అనకాపల్లిలో. మీ మ్యారేజ్ విషయం అన్ని అమ్మమ్మకు తెలుసా? తెలుసు కానీ ఒప్పుకోలేదు. బట్ ఇప్పుడు తెలుసా? ఇప్పుడు తెలుసు. ఫోన్ చేశాను మొన్న రీసెంట్ గా. కాల్ చేస్తే సంబంధం లేదు, చచ్చిపోయి ఇంకా అది అనేసి అన్నారు. మా అక్క వాళ్ళు కూడా ఇంకా అలాగే అన్నారు. మరి మీ అన్నయ్య ఎందుకు వెళ్ళిపోయాడు? అన్నయ్య అంటే అక్కడ ఉంటున్నాడు ఇంటికాడ అమ్మమ్మ దగ్గర. అమ్మమ్మ ఒక్కదే అయిపోద్ది కదా. అంటే నువ్వు మ్యారేజ్ చేసుకున్నావని ఏమైనా గొడవ వచ్చి వెళ్ళిపోయాడా, లేకపోతే? అంటే మ్యారేజ్ చేసుకున్నాక మా అన్నయ్యకి దిలీప్ కి గొడవలు అయ్యాయి. అంటే పెళ్లి ఎందుకు చేసుకున్నారు, రిలేషన్ లోకి ఎందుకు ఉన్నారని గొడవలు అయ్యి కొట్టుకున్న వరకు అయ్యింది. తర్వాత ఇంకా ఇక్కడ ఎక్కడ ఉంటాడు, పెళ్ళి అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండడానికి బాగోదు కదా అని చెప్పి ఇంకా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? మీ అన్నయ్య. ఇప్పుడు మీ అన్నయ్యతో మాట్లాడుతున్నావు? అప్పుడు ఏదో అప్పుడప్పుడు అంతే. ఎక్కువగా మాట్లాడు. నేనే ఫోన్ చేస్తాను ఎలా ఉన్నారు ఏంటని. కానీ అయినా ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎప్పుడో ఏదైనా అవసరం అయితే లిఫ్ట్ చేస్తాడు, లేకపోతే లేదు. నువ్వు మీ అన్నయ్యనా, ఇంకా అక్క వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా 2 అక్కలు ఉన్నారు. ఇంకా 2 అక్కలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ ఉన్నారు? అక్కడే అనకాపల్లి. ఒక అక్క మ్యారేజ్ అయిపోయింది, ఇంకా చిన్న అక్క కావాలి. మొత్తం 4 members మీరు? సో 4 members అంటే 2 అక్కలు ఒక అన్నయ్య నీకు.
వాళ్ళు ఎలా చూసుకున్నారు చిన్నప్పుడు నిన్ను? చాలా చాలా మిస్ అవుతాను కూడా అక్క ఇప్పుడు వాళ్ళని. నీ పేరెంట్స్ అసలు తెలీదా నీకు? తెలుసు చిన్నప్పుడు, కానీ అంతగా లేదంతే. తెలుసు చూడలేదు? నార్మల్. చూసాను, మమ్మీ వాళ్ళతోనే ఉండేవాళ్ళం అందరం. మా అక్క వాళ్ళు అంటే ఏమైందో తెలియదు, అలా చనిపోయేదో. డాడీకి మమ్మీకి గొడవ అలా చనిపోయింది, ఇంట్లోనే చనిపోయింది. ఎవరు? మీ అమ్మగారు. ఆ మరి డాడీ? డాడీ కోసం తెలీదు అక్క. ఇంకా తెలీదు. అప్పుడే చిన్నప్పుడు అంత జరిగాక అంటే మమ్మల్ని డాడీ అమ్మేస్తానంటే అమ్మమ్మ తీసుకొచ్చేసింది. ఇంకా అంటే ఆడపిల్లలు ముగ్గురం కదా, అంటే టార్గెట్ గా నన్నే అమ్మేస్తాను అనేవాడు డాడీ చిన్నప్పుడు. దాని వల్ల తీసుకొచ్చి ఇంకా అనకాపల్లిలో ఉంచింది. ఇంకా అనకాపల్లిలోనే చదువుకున్నాం. మొత్తం నువ్వు ఇంటర్ వరకు అనకాపల్లిలోనే చదువుకున్నావు. మరి నిన్ను చిన్నప్పుడు చూసుకోవడం అంతా ఎవరు చూసుకున్నారు? అమ్మమ్మ, అన్నయ్య. అమ్మమ్మ, అన్నయ్య. మరి అక్కలిద్దరు? అక్కలు చూసుకునేవారు, కానీ బాగా అయితే అన్నయ్య. బాగా అయితే అన్నయ్య. మా అన్నయ్య కొట్టినా తిట్టినా వాడే చూసుకునేవాడు. ఓకే. అక్క వాళ్ళతో నీకు అంత బాండింగ్ లేదా? అంటే మా చిన్నక్కతో బాండింగ్ ఎక్కువ. మా చిన్నక్క కోపం ఎక్కువ, కానీ అంత ఉండేది కాదు బాండింగ్. చిన్నక్క చాలా ఉండేది. వాళ్ళని మిస్ అవుతావా ఫుల్ గా? చాలా అక్క. కాల్ వాళ్ళ కోసం చెప్తే ఏడుపు వచ్చేది నాకు. అంటే ఏడుపు వస్తుంది కాదు, వాళ్ళు మిస్ అవుతూ ఉంటావా? కాల్ చేస్తావా? అన్నయ్య అప్పుడప్పుడు చేస్తారు, కానీ వాళ్ళు అస్సలు. అక్క వాళ్ళు అస్సలు కాల్ చేయరు. మొన్న కూడా మామూలుగా వీడియోలో కాల్ చేస్తాను, చేస్తే తిడతారు. దిలీప్ ని కూడా తిడతారు, ఎవరిని కొద్దినా అని చెప్పి సీరియస్ అయిపోద్ది. మా పెద్ద అక్క చాలా కోపం ఎక్కువ. వద్దు నేను వాళ్ళు లేకపోతే చచ్చిపోతానని చెప్తే చచ్చిపో కావాలంటే అనిసింది, కానీ ఇంటికైతే రావద్దండి. మీ అక్క వాళ్ళ? మా పెద్ద అక్క. చిన్నక్క అంటే ఎందుకు నీకు అంత ఇష్టం? ఎందుకంటే ప్రతిదీ షేర్ చేసుకునే వాళ్ళం. ఏదైనా అంటే మా అమ్మమ్మ తిట్టినా ఒకవేళ కొట్టినా నేను ఏదైనా ఏడిస్తే నాకన్నా ముందు అదే ఏడ్చద్ది. ప్రతి విషయంలో షేర్ ఉండేది. ఏదైనా బాగా తిరిగే వాళ్ళము, ఇద్దరం బాగా ఉండేవాళ్ళం. మీ చిన్నక్క నువ్వు. మరి ఇప్పుడు అక్కతో మాట్లాడట్లేదు కదా, ఎలా మరి? ఎలా అంటే మాట్లాడట్లేదు. నేను మొన్న కాల్ చేశాను, కానీ మాట్లాడనేసారు. చిన్నక్క అసలు ఫోన్ ఇవ్వట్లేదు మా చిన్నక్కకి. మా అక్కకి, మా పెద్ద అక్కకి, చిన్నక్కకి ఒకటే ఫోను, కానీ ఇంకా వాళ్ళ ఫోన్ ఇద్దరు కదా, మా అక్క ఇవ్వట్లే. వాళ్ళిద్దరు కలిసి ఉంటారా? అందరు ఇంట్లోనే కలిసి ఉంటారు. అన్నయ్య ముగ్గురు, మొత్తం నలుగురు కలిసి ఉంటారు అమ్మమ్మతోనే. మరి అన్నయ్యకి నీకు అంత బాండింగ్ కదా, మరి అన్నయ్య కూడా మాట్లాడట్లేదు? మాట్లాడట్లేదు, కానీ ఏదో అలా మాట్లాడతాడు. మరి వాళ్ళు లేకుండా నువ్వు ఉండగలవు అసలు? ఉండలేను, ఎప్పటికైనా ఒప్పుకుంటారు కదా అని. మొన్న ప్రెగ్నెన్సీ వీడియో కూడా ఎందుకు చేసామంటే ఒకవేళ నార్మల్ గా కాల్ చేస్తారేమో అని చేశాను, దానికి ఏం లైక్ చేయలేదు. మీ అక్క వాళ్ళతో నీ బాండింగ్ చాలా ఎక్కువ కదా, సో వాళ్ళు ఇప్పుడు కంప్లీట్ గా నిన్ను అవాయిడ్ చేస్తున్నారు, నువ్వు అసలు ఉండగలుగుతున్నావా? రోజు ఏడుస్తాను ఇక్కడ నైట్ టైము. మా అత్తి వాళ్ళు గట్రా అడుగుతారు ఎందుకు ఏడుస్తున్నావు అంటే రీజన్ చెప్పను, కానీ రోజు ఏడుస్తాను. దిలీప్ మాత్రం బాగా తెలుసు అలాగే ఏడుస్తాను. రోజు నైట్ టైం రోజు ఏడుస్తూనే ఉంటాను అలా వాళ్ళ కోసం. ఎప్పటికైనా ఒప్పుకుంటారు కదా అని చెప్పి ఇంకా అలాగా. మరి వాళ్ళు ఒప్పుకోకుండా నువ్వు ఈ మ్యారేజ్ అయితే చేసుకోలేవు, మరి ఎందుకు చేసుకున్నావు? అనుకోలేదు అక్క, అలా అయిపోయింది సడన్ గా. గొడవలు, మా అన్నయ్య ఏమో కొట్టడాలు గొడవలు జరిగాయి కదా, ఇంకా అలా పెళ్లి చేసుకుంటే ఒప్పించుకుంటారు కదా అనుకున్నాము, కానీ ఒప్పుకోలే. మరి మీ చిన్నక్క నీకు సపోర్ట్ బాగా ఫ్రెండ్లీ అని చెప్పావు కదా, మన అక్కనైనా అడగలేదా ఒప్పుకో? అడిగాను మామూలుగా ఒకసారి దిలీప్ తో మాట్లాడు, నీకు కూడా మంచోడు అనిపిస్తాడంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాతో మాట్లాడట్లేదు. మరి మీ అన్నయ్య అంటే నీకు అంత ఇష్టం కదా, అన్నయ్యని కూడా కొంచెం కన్విన్స్ చేయలేదా? చాలా చేశాను అక్క. మా అన్నయ్య బీచెస్ కూడా నన్ను గుద్దేస్తాడు ఈయన వదిలేమని. బీచెస్ ఎట్టి నాకు బుర్ర గుద్దేస్తాడు. ఆ రోజు బీచ్ రోడ్ లో పెద్ద గొడవ అయిపోతుంది కోసం. అప్పుడు కూడా చాలా రిక్వెస్ట్ చేస్తే ఒప్పుకోలే. ఇప్పుడు ఏంటంటున్నారంటే మా ఇంట్లో వదిలేస్తే తను వదిలేసి ఇంటికి వచ్చే తర్వాత ఏదైనా మేము చూసుకుంటాంలో అంటున్నారు తప్ప కలిసి ఉండమని చెప్పట్లే. ఇంకా పెళ్లి చేసుకున్నాక ఏటో వదిలేసుకుంటానని చెప్పి నేనే ఉండిపోయాను, ఇంకా అందరిని వదులుకొని. వాళ్ళందరినీ వదిలేసావు దిలీప్ కోసం. ఇప్పుడు వాళ్ళు వచ్చే అంటే వెళ్తావా? వెళ్ళనక్క. వెళ్ళవు అంటే దిలీప్ అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం, మరి ఇష్టం కాబట్టి కదా అంత జరిగినా. ఎవరక్క బాబు, నేను మా అన్నయ్య దగ్గర డబ్బులు కాసిన డబ్బులు అయితే ఏ అమ్మాయి కాయదు, నేను కాసినట్టు అయితే. బీచ్ రోడ్ లో ఎలా కొట్టాడు, అందరూ ఒక 40 మంది ఉంటారు, వీడియోలు కూడా తీసే పబ్లిక్ లో తెలుసా, అలా కూడా డబ్బులు కాసింది దానికోసం.
ఇంకా అంత ఇష్టమైనప్పుడు ఇంకేటి వదులుకుంటానని ఇంక వాళ్ళని వదిలేసాను. పోనీ మీ అమ్మమ్మకైనా చెప్పావా, నాకు ఇష్టం నేను చేసుకుంటానమ్మమ్మ, అక్క వాళ్ళని అన్నయ్యని ఒప్పించు అని? పెళ్లి అయిపోయి చెప్పాను. పెళ్లికి ముందు అమ్మమ్మకి చెప్పలేదు? పెళ్లి చేసుకుంటున్నప్పుడు మేము అనుకోలేదు అక్క సడన్ గా చేసుకుంటామని. పెళ్లి అయిపోయిన తర్వాత చెప్పాను కానీ చిన్నప్పుడు బాధపడుతుంది, ఏడుస్తుంది. అలాగే చిన్నప్పటి నుంచి పెంచాము, ఇలా చేస్తావా అని ఒకదాని వల్ల ఇద్దరికి ఇక్కడ ఇంకో దాని జీవితం ఏమైపోద్ది అని చెప్పి, అంటే మా చిన్నకి ఇంకా పెళ్లి అవ్వలేదు కదా, అలా అదే మైండ్ సెట్ లో ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా మా వీడియోసే రావడం, ఎవరు అడిగినా మేమే కదా ఇప్పుడు ఫేమస్ లో ఉండడం వల్ల వాళ్ళు అదో ఫీల్ గా అవుతున్నారు. సర్లే అనుకుని నేను ఇంకేం అనలే. మొన్న ఫోన్ చేశాను, ఇంకా చిన్నప్పటి నుంచి మీ అమ్మ నాన్న లేకపోతే నేనే కదా చూసుకున్నాను, అసలు నువ్వు ఏంటి ఇలా చేసావు అని చెప్పి ఏడ్చింది. నాకు ఏడిపోచ్చేది మా అమ్మమ్మ ఏడితే. నిన్న కూడా ఈవినింగ్ వెళ్ళిపోదాం అనుకుంటాను, నేను దిలీప్ ఫోన్ చేసి ఇంటికి వెళ్ళిపోతానని చెప్పి అంటాను. కానీ మళ్ళీ ఎందుకో మనసు ఉండలే, మళ్ళీ వెనక్కి వస్తాను. వెళ్తే మళ్ళీ వదిలేమందరూ ఇంటికి వెళ్ళాక మనసు మారిపోద్దేమో, దిలీప్ని వదిలేసి వస్తుందేమో అని చెప్పి ఆటోకి దిగిపోయింది నిన్న. ఇంకా అంత జరిగింది, ఇంకెందుకు ఏదైతే అయింది తనే అనుకుని ఉంటున్నాను. ఇప్పుడు మొన్నటి వరకు ఏదో అయిపోయింది లైఫ్, ఇప్పుడు ఒక అబ్బాయి అనుకుని ఉంటున్నాను కదా అని చెప్పి ఇంక ఉండిపోతున్నాను. ఆ ఇంట్లో మా ఫ్యామిలీలు చూడకపోయినా అత్తయ్య వాళ్ళు చాలా బాగా చూస్తారు. మా అత్తయ్య, మామయ్య, వీళ్ళ తాతయ్య అందరూ నన్ను చాలా ఒక సొంత కూతురులా చూసుకుంటారు. వీళ్ళ అన్నయ్య వరుసకు బావైనా ఒక చెల్లిలా చూస్తాడు ఆ విషయంలో అయితే. అందుకే నాకు వాళ్ళందరూ గుర్తురారేమో అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇలా అమ్మ వీళ్ళకి తినిపించినప్పుడు నాకు మా ఇంట్లో అందరూ గుర్తొచ్చేస్తారు. మా అమ్మ కూడా అదే కదా తినిపిస్తుంది ఉంటే పక్కనని, అలాంటప్పుడు కూడా ఏడుస్తాను. కానీ అత్తయ్య బాగా చూసుకుంటాడు. అత్తయ్య గారు, మామయ్య గారు అందరూ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేను బాగా చూసుకుంటారు. ఏజ్ ఎంత సౌజన్య? 19 years. వాళ్ళందరూ అయితే చాలా బాగా చూసుకుంటారు అక్క, అందులో లోటేమి ఉండదు. ఎక్కడికి పంపించరు, వెళ్తే అంతా వెళ్ళమంటారు. ఇంకా అత్తయ్య ఎక్కడికైనా తీసుకెళ్ళాలని తీసుకెళ్తుంది, ఏమైనా కొనాలన్నా ఒక షాపింగ్ అయినా ఎక్కడికైనా ఆమె తీసుకెళ్తుంది. డ్యూటీకి వెళ్ళిపోతే మాత్రం ఆవిడతోనే వెళ్తాను, లేదంటే దిలీప్తోనే బయటకు వెళ్తాను తప్ప ఎక్కడికి ఇంట్లో నుంచి బయటకంటే వెళ్ళను. ఇంకా వాళ్ళు పంపించరు కూడా. అందుకే పనులు కూడా ఏం రావు చేయడం కూడా, ఆవిడే చేసుకుంటది అన్ని, ఏదైనా నన్ను లేపదు. అండ్ ఇంకా నేను చాలా మంది చూసాను, మార్నింగ్ 6 గంటలకు 7 గంటలకు లేగాలి అత్తయ్య ఇంట్లో ఉంటే, నేను 11:12 లేసినా ఏమనలే, బాగా చూసుకుంటుంది ఆవిడైతే. మీ అత్తయ్య గారు అసలు దిలీప్ ని పెళ్లి చేసుకోవాలని నీకే ఎలా అనిపించింది? నీకు ఎప్పుడు పరిచయం అయ్యాడు దిలీప్ అసలు? 2 years ముందు ఫ్రెండ్స్ అక్క మేము. నువ్వు దిలీప్ 2 years ముందు ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఇన్స్టాలో మాట్లాడుకోవడమే ఫ్రెండ్స్. అలాగా ఇంకా లవ్ అయింది. ఇంకా పెళ్ళి అంటే అనుకోలే పెళ్లి చేసుకుంటామని. ఎప్పుడైతే మా అన్నయ్య తిని రివర్స్ అయ్యాడో ఇంక పెళ్లి చేసుకున్నాం. మీ అన్నయ్యకి ఎలా తెలిసింది మీరిద్దరు రిలేషన్ లో? ఇన్స్టాలో చాట్ చేస్తున్నప్పుడు మీ అన్నయ్య చూసాడు? చాట్ చేసినప్పుడు కాదు, ఇన్స్టా అది అంటే నా ఫోన్ అన్నయ్య వాడేవాడు అప్పుడప్పుడు. బయటకు వెళ్ళడానికి తన ఫోన్ పోతే నా ఫోన్ వాడేవాడు. అలాంటప్పుడు ఏంటంటే చాట్స్ ఉంటాయి కదా పైన అబ్బాయిల రడ్స్లోని చూస్తాడు. తను ఒక రీల్స్ అని చేస్తాడు, అది మ్యారేజ్ రీల్ ఉంటుంది, రీల్స్ అని చేస్తే ఆ రీల్ లో దొరికిపోతాను. ఇంకా చాట్ అంతా ఓపెన్ చేస్తే అన్నయ్యకి అంతగా ఇంగ్లీష్ రాదు. వేరే ఫ్రెండ్స్ ఉంటారు కదా, నా ఫోన్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపిస్తే స్క్రీన్ షాట్లను తీసుకొని పెద్ద గొడవ పెట్టారు వీళ్ళతో. మీ అన్నయ్య నువ్వు ఇక్కడ కలిసి ఉండేవాళ్ళ? అన్నయ్య నేను కలిసే ఉండేవాళ్ళం. ఏదైనా మా అన్నయ్య సపోర్ట్ లేకపోతే ముందుకు వెళ్ళలేను అనుకున్నాను, కానీ దిలీప్ బట్టి అంతా. ఇప్పుడు దిలీప్ వచ్చాక నువ్వు ఏదైనా చేయగలవు అనుకుంటున్నావా? బట్ మీ అన్నయ్యని ఎంత మిస్ అవుతున్నావు కదా నువ్వు. చాలా మిస్ అవుతున్నాను, కానీ నేను తప్పేం చేయలేదు కదా అక్క. నేను ఏం చేశాను, సరే అయిపోయింది, నేను తప్పు చేశాను వాళ్ళకి అనుకుంటున్నప్పుడు, సరే నేను తప్పు చేశాను, దాన్ని నాకు ఎంకరేజ్ లకు చేయకపోయినా పక్కన ఉంటే నా తప్పు చేయను కదా. వాళ్ళు తప్పు చేయకుండా ఊహించుకున్నారు. ఫస్ట్ మేము ఇద్దరు ఫ్రెండ్సే, ఆ ఫ్రెండ్స్ కి ఏమో వాళ్ళు తప్పుగా ఊహించుకున్నారు. వీడి మీద చేయి పడ్డగా నాకు ఎప్పుడంటే తన మీద చేయి పడగానే ఇంక నచ్చలేదు. వాళ్ళ మమ్మీ వాళ్ళకి ఏం చెప్పాడంటే మేము ఇంకా లవ్ చేసుకుంటున్నామని చెప్పాడు. నేను మమ్మీకి అలా చెప్పగానే ఇంకా నేనేం చేశాను, అలా చెప్పాడు కదా అని చెప్పి వీడియోస్ లో దిగాం. యూట్యూబ్ దిగగానే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు అడిగాడు మా అన్నయ్య, లేదు పెళ్లి చేసుకుంటాను. ఇంకా పెళ్లి చేసుకున్నప్పుడు కొట్టడానికి రూల్ లేదు కదా, అప్పుడు నా మొగ్గుని కొట్టడానికి రూల్ కదా లేదు కదా అని చెప్పి గొడవాడాను. గొడవాడితే పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందో నేను చూపిస్తానులే అని చెప్పి ఉంటది కదా కోపం వాళ్ళకి, ఆ కోపం అలా అన్నారు. పెళ్లి చేసుకుని చూపించాను, ఏం అనలేదు. తర్వాత
నీ ఇష్టం, నీ లైఫ్ మాకెందుకు, మీరు ఎలా పోతే మాకెందుకు అని చెప్పి ఇంకా లైట్ తీసుకున్నారు. అంటే మీ అన్నయ్య వచ్చి దిలీప్ ని కొట్టాడు, చేయి పడింది అలా అని కాదు, నాకు దిలీప్ అంటే ఇష్టమే, కాకపోతే 2 years తర్వాత చేసుకుందాం అనుకున్నాం. ఇష్టమే, లవ్ చేసుకుంటున్నాం కదా, అంటే ఇష్టంతోనే వీడియోస్ కూడా చేసాం పెళ్లి అవ్వకముందే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు తనని అదలా చూస్తున్నాడు కదా, ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే రేపు అన్నారు మళ్ళీ కొడతారేమో అన్ని టెన్షన్ తో పెళ్లి చేసుకున్నాం తప్ప వదిలేయడం అయితే కాదు. ఎందుకంటే 2 years తర్వాత చేసుకుందాం ఒప్పించుకొని, ఏదో మా చిన్నకు కూడా పెళ్లి అయిపోద్ది కదా అని అనుకున్నాను. ఇంకా మా అన్నయ్య అలా ఎక్కించిన వాళ్ళ కోపం తెచ్చేవాడు, ఇంకెందుకని చేసుకున్నాం. పెళ్లి చేసుకున్నాకే బాగుంది అక్క లైఫ్. అంతకు ముందు ఏంటంటే పెళ్లి చేసుకోక ముందు ఫోన్లు చేసి బెదిరించడాలు గట్రా చేసేవారు మా ఇంట్లోలే. మీ ఇంట్లో మా అన్నయ్యనే కాదు, మా ఇంట్లో అందరూనే. ఏమని? నదిలికపోతే జైలు కేసేస్తాను అది ఇదని చెప్పి, పెళ్లి చేసుకోకుండా ఒకటి ఇంట్లో అలాగుంటావు అది ఇదని చెప్పేసి గొడవలు ఆడేవారు. నాకు సౌజన్య అయితే మీ అత్తయ్య వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు నిన్ను. చాలా బాగా చూసుకుంటారు అక్క. అవునా? అయితే ఇప్పుడు కొంచెం మీ హస్బెండ్ తో మాట్లాడదామా, దిలీప్ తో? మాట్లాడు. హాయ్ దిలీప్. హాయ్. సో మీ మమ్మీ డాడీ అందరూ ఎక్కడ ఉంటారు? ఎక్కడ? మద్దిలపాలెం. నువ్వు పుట్టడం పెరగడం అంతా ఎక్కడ? కైలాసపురంలోనే చదువుకున్నావా? అక్కడే చదువుకున్నా. ఏం చేస్తూ ఉంటారు మీ మమ్మీ డాడీ? మమ్మీ నుంచి చెప్పుల షాప్ లో చేస్తుంది, డాడీ నుంచి ఊర్లో ఉంటాడు. అక్కడి నుంచి అమౌంట్ అయితే పంపిస్తుంటాడు. మమ్మీకి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు, ఎక్కడ ఉండాలనిపిస్తుంది మమ్మీకి వైజాగ్ లో. దానివల్ల ఇక్కడ డాడీ అక్కడ మమ్మీ ఇక్కడ, మమ్మీ దగ్గర ఉంటాం. నేను అన్నయ్య కూడా ఉన్నాడు. అన్నయ్య ఏం చేస్తాడు? అన్నయ్య ఆటో డ్రైవర్. అన్నయ్యకి పెళ్ళి అయిపోయిందా? లేదు ఇంకా. అన్నయ్యకి పెళ్ళి అవ్వలే, నువ్వు ముందు చేసేసుకున్నావు. అంటే ఇప్పుడు సౌజన్య వాళ్ళ అన్నయ్య వచ్చి నిన్ను కొట్టాడు కదా, సో నువ్వు చెప్పలేదా ఇలాగా మా మధ్యన ఓన్లీ రిలేషన్ ఉంది, బట్ మేము కొన్ని రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటాం అది నువ్వేం కన్విన్స్ చేయలేదా వాళ్ళని? చెప్పాను. నాకు అవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ తాగేసి వచ్చాడు కదా, వాళ్ళ నైట్ మాట్లాడడానికి అవకాశమే లేదు. ఇంకా ఫ్రెండ్స్ తో వచ్చాడు, పోనీ ఒకడు వచ్చి మాట్లాడితేమో ఫ్రెండ్స్ తో తీసుకొని వచ్చి తెరబడ్డాడు, అలాగా కొట్టాడు. ఆ కొట్టిన కోపంలో నిన్ను వచ్చి పెళ్లి చేసేసుకుందా ఈ అమ్మాయి? లేదక్క, కొన్ని రోజులు ఉన్నాం, తర్వాత వీడియోస్ చేసిన తర్వాత అప్పుడు కొన్ని రోజులు 10 డేట్ చేసుకున్నాం అక్క. ఎప్పుడు మీ పెళ్లి డేట్ ఎప్పుడు? 13 అక్క. ఏ 13? ఈ 13 డిసెంబర్ 13 పెళ్లి చేసుకున్నారు ఇద్దరు. ఎక్కడ చేసుకున్నారు? అక్క, గుళ్ళో. మీ మమ్మీ వాళ్ళకి తెలుసా? తెలియదు, వీడియో చూసాక అడిగారు, నేను కూడా ఇంకా చెప్పలే ఇంట్లో కూడా. అసలు గుళ్ళో పెళ్లి చేసుకున్నారు, వీడియో బయటకు వెళ్ళిన తర్వాత మీ పేరెంట్స్ కి తెలిసిందా? అంటే మేము పెళ్లి చేసుకున్నాక వీడియో పబ్లిక్ అయింది కదా, అదేం 2 days దాకా వాళ్ళు మమ్మల్ని అడగలేదు, మేము చెప్పలేదు. అయితే అడగకపోతే అత్తయ్య అని మా అత్తయ్య వాళ్ళ అక్క ఉంటారు, పెద్ద అత్తయ్య, వాళ్ళిద్దరూ డిస్కస్ చేసుకుని ఏమని చూసా ఇంత పెన్షన్ విని పెళ్లి చేసుకున్నట్టు కూడా చెప్పలేదు అని చెప్పి ఆమె ఏడ్చేది. ఏడ్చారు కూడా, చెప్పలేదు ఒక పెళ్లి కూడా అనేసి. ఇంకా వాళ్ళే మమ్మల్ని దగ్గరుండి చేస్తున్నా కానీ నేను ఆగలేదు అక్క. ఏజ్ ఎంత? ఏజ్ 20 అక్క. 21 వస్తుంది మార్చ్ తోటి. 21 మార్చితో వస్తుంది, అంటే 20 years. 20 years కి సౌజన్యాన్ని పెళ్లి చేసుకున్నాం. మీ ఇంట్లో అయితే తెలీదు? ఇప్పుడు అయితే తెలిసిపోయింది అక్క, అప్పుడు తెలియలేదు. 2 days తర్వాత తెలిసింది. అది వాళ్ళు అడుగుతారు, మేము చెప్పం. వీడియో చూసాక మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి? ఏడుపు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏడ్చారా? దేనికోసం? చెప్పకుండా చేసుకున్నామని ఏడ్చారు. పెళ్లి చేసుకున్నామని కాదక్క, చెప్పకుండా చేసుకున్నామని ఏడుస్తారు అంతే. అంటే ఇంట్లో అందరూ అనాథలా కనబడ్డామా మేము అన్నట్టు. మేము లేమా మీరు అలా పెళ్లి చేసుకోవడానికి అది అని చెప్పి. ఇంకా కొన్ని రోజులు ఆగితే దగ్గర నేనే కదా చేస్తాను గ్రాండ్ గా అన్నారు, కానీ ఆగలేకపోయింది నేనే. ఎందుకు ఆగలేకపోయావు? వెళ్ళిపోతుందేమో భయమా. సౌజన్య నిన్ను విడిచి వెళ్ళిపోతుందని భయమా? అంటే అంత పెద్ద గొడవలు అయ్యాయి కదా పబ్లిక్ లో, ఏమో మళ్ళీ ఇంట్లో వాళ్ళు మాట్లాడమ్మా వెళ్ళిపోయింది అనుకున్నా, మళ్ళీ నేను ఇట్ అయిపోతున్నాను ఆలోచించి. అలా ఏం వెళ్ళనక్కలేను, మా అన్ని కొట్టినందుకే ఇప్పటికీ రియల్ ఎన్నిసార్లు సారీ చెప్పుంటాను. నిజంగా ఇప్పుడు చెప్తున్నా రియల్ అని సారీ, ఎందుకంటే మా అన్నయ్య ఆ రోజు అలా చేసినందుకు నేనే చాలా బాధపడ్డాను. వీటిని కొడుతున్నప్పుడు నేను మధ్యలో వెళ్ళిపోతే బీచెస్ ఇచ్చి నాకు ఇంకా కనబడిపోద్ది ఇక్కడ తెలుసాక. అలాంటి సిచ్యువేషన్ దాటుకొని పెళ్లి చేసుకున్నాం. వాళ్ళ మమ్మీకి ఇప్పటికీ చెప్తాను సారీ, నేను మా అన్నయ్య అలా చేసిందని సారీ అంటే. అందుకే ఇప్పటికీ ఇంటికి మా అన్నయ్యకి ఒకసారి కూడా పెళ్ళలేదు. నేను ఒక రోజు వస్తాను అంటాడు, కానీ ఎప్పుడు పెళ్ళలేదు. ఎందుకంటే
మేము మర్చిపోయినా వాళ్ళ మమ్మీ ఇంకా గుర్తు పెట్టుకుంటారు కదా అవన్నీ. ఇది ఏం టాటూ ఒకసారి చూపించు. ఏసీ DC. ఏసీ అని టాటూ వేయించుకున్నావా? దేంట్లోనే కాదు, నా ఒంట్లో కూడా అనుకున్నా. అయితే నువ్వు లేకపోతే నేను అంటాడు. ఏంటేంటి మళ్ళీ ఒకసారి చెప్పు. అయితే నువ్వు లేదా నేను ఆ వేలో ఉంటావా నువ్వు? ఏ వర్క్ అయినా ఏదైనా. మరి సౌజన్య విషయంలో ఎందుకలా తీసుకోలేకపోయావు? లవ్ చేశాడు కదక్క. ఇప్పుడు కొట్టేసుకోవడం ఎంతసేపు, వాళ్ళు చేసిన తప్పు మనమే చేస్తే వాల్యూ ఉండదు. ఇప్పుడు వాడు చెయ్యి ఉందని చెప్పి ఎగిరిపోయాడు, అక్కడ నేనున్నాను కాబట్టి మా చెల్లెలు లవ్ చేసా వేరా అని చెప్పి కొట్టాడు. ఎందుకంటే తను లవ్ చేస్తున్నాడు కదా. అదే లవ్ చేయకపోతే మేము ఫ్రెండ్స్ కదా అని చెప్పి గొడవ ఆడతాడు, ఇంటి రివర్స్ అయిపోతాడు. కానీ అక్కడ నా మొహమే కదా చూసాడు. ఆ ఒక్క రీజన్ వల్లే ఏం అనలేకపోయాడు. ఎవరు ఏమైపోతారో కూడా తెలియదు అక్క. పెద్ద పెద్ద గొడవలు పబ్లిక్ లో వీడియోలు తీసేస్తారు. అంత పెద్ద గొడవలు అయిపోతే ఎవరో కాల్ చేసి పోలీసు వాళ్ళు కూడా పిలిచేస్తారు. అలాంటి సిచ్యువేషన్ జరిగి ఆ రోజు. ఇప్పుడు మరి సౌజన్యాన్ని పెళ్లి చేసుకున్నావు, మరి ఏం పెట్టి పోషిద్దామని పెళ్లి చేసుకున్నావు? అక్క అంటే నేను అంటే కష్టపడుతున్నాను అక్క. ఏం కష్టపడుతున్నావు? బ్లింకిట్ లో చేస్తున్నా. వస్తుంది శాలరీ 15 నెలకి. ఎంత శాలరీ? 15 అక్క. 15,000. 15,000తో నువ్వు తిని హ్యాపీగా చూసుకోగలవా? చూసుకోగలను అక్క, నాకు నమ్మకం ఉన్నది. ఏం సౌజన్య? బాగానే చూసుకుంటాడు అక్క. బాగా చూసుకుంటాడు. 10,000 వచ్చినా చాలు కదా ఇద్దరం. నేను కూడా ఏదో ఒక దాంట్లో జాయిన్ అవుదామని చూస్తున్నాను, కానీ వెళ్ళొద్దు అంటున్నాడు. ఇద్దరు సౌజన్య కోసం ఇప్పుడు బ్లింకిట్ లో జాయిన్ అయ్యావా? లేదు, ముందు నుంచే వెళ్దాం అనుకున్నాను. ఎందుకు అనేసి ఇప్పుడు ఎలాగైనా వెళ్ళాల్సింది తప్పదు కదా అని వెళ్తున్నాను అక్క. ఎంతవరకు చదువుకున్నావు దిలీప్ నువ్వు? నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ అక్క. ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఎక్కడ చదువుకున్నావు? వాసు జూనియర్ కాలేజ్, 1 టౌన్. ఓకే, ఇంటర్ వరకు చదువుకున్నావు. సౌజన్యాన్ని పెళ్లి చేసుకున్నావు. సౌజన్యాన్ని పోషించడం కోసం బ్లింకిట్ లో జాయిన్ అయ్యావు. 15,000తో ఇప్పుడు మీకు ఇద్దరికి సరిపోతుందా? సరిపెట్టుకుంటున్నాం అలా అంతే. మీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి అసలు? ఏం చేద్దాం అనుకుంటున్నారు ఇద్దరు కలిసి? ఏమంటే అక్క అలాగే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అనుకోలే పెళ్లి అయిపోద్దని. మేము 2 years వెయిట్ చేద్దాం. వీళ్ళ మమ్మీ అయితే 2 months వెయిట్ చేయను అన్నారు. 2 నెలలు వెయిట్ చేస్తే పెళ్లి చేస్తాము అంటే సంక్రాంతి అయిపోయాక మీ ఇంట్లో వచ్చి మాట్లాడదాం అన్నారు. కానీ మా ఇంట్లో ఒప్పుకోరు కదా అని చెప్పి అప్పటికే నేను వీరింట్లో ఉండేదాన్ని. ఎప్పుడైతే మా అన్నయ్య వీటి మీద రివర్స్ అయ్యారో మా ఇంటికి వెళ్ళేదాన్ని కాదు. అసలు ఇంటికి ఒకసారి కూడా వెళ్ళకపోయినా వీరింట్లో ఉండేదాన్ని. అయినా మా అన్నయ్య వీరింట్లో ఉన్నా నాతో గొడవాడి కూడా ఇంటికి రావాలి అని చెప్పి, నేను రాను పెళ్లి చేసుకుంటాను అది ఇది అని చెప్పేసి అనేదాన్ని. కానీ 1 month అంతా చేసుకోకపోయినా ఇంక తర్వాత సడన్ గా మామూలుగా వీడియో చేసాం అంతే. ఇంకా వీడియోలోనే కట్టేస్తాడు. ఇంకా అదే ఫిక్స్ అయిపోయింది పెళ్ళాను. అది కూడా ఇంట్లో చెప్పలే. 2 days తర్వాత వాళ్ళు అడిగితే చెప్పలేదు. ఇంక అసలు ఏంటని చెప్తాము. వాళ్ళు 2 నెలలు అవుతే చేస్తాను అన్నారు. ఇంక మేము వెళ్ళి ఏ మొహం పెట్టుకుని చెప్తాం అనేసి కథ నా గాజులు గట్రా చూసి మా అత్తకి డౌట్ వస్తుంది. అది కూడా పక్కన ఆవిడ చెప్తుంది పెళ్లి అయిపోయినట్టు ఉందని. లేదు తను మామూలు గాజులు వేసుకున్నట్టు ఉందని చెప్పి మా అత్తయ్య అప్పటికే సపోర్ట్ చేసి. అసలు వీడియో తీసుకుంటూ మీరు పెళ్లి చేసుకోవటం ఏంటి అసలు? అంటే పెళ్లి అంటే మనం హిందూ సాంప్రదాయంలో ఒక వాల్యూ అన్ని ఉంటాయి కదా. అసలు మీరు వీడియోలో చూసి పెళ్లి చేసుకోవడం సరదాగా ప్రాంక్ అని అనుకున్నాము చాలా మంది. అంటే ఫ్రాంక్ లోనే చేద్దాం అనుకుంటాం, కానీ కట్టినప్పుడు తీసేస్తాడులే. మామూలుగా కట్టలేనట్టు మామూలు ఇలా కడతారు కదా అనుకుంటా, కానీ రియల్ గా కట్టేస్తాడు. ఇంకా అదే ఫిక్స్ అయిపోద్ది. నువ్వు అనుకోలేదా దిలీప్ ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ పేరెంట్స్ అందరినీ ఒప్పించి చేసుకోవాలని నువ్వు ఎప్పుడు అనుకోలేదా? ఎప్పటికైనా ఒప్పుకోరు కదా. నువ్వు ఫిక్స్ అయిపోయావా ఒప్పుకోరని? వాళ్ళే క్లారిటీ చెప్పారు కదా. నమ్మకం కదా వాళ్ళ ఇంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకైతే నమ్మకం లేదని ఒప్పుకుంటాను. ఇంకా మా అన్నయ్య ఒప్పుకుంటారు, నమ్మకం 100% నాకు ఉంది. మరి అన్నయ్య అంటే నీకు అంత ఇష్టం కదా. నువ్వు ఇప్పుడు అన్నయ్య లేకుండా చిన్నప్పటి నుంచి నువ్వు అన్నయ్య మీద కంప్లీట్ డిపెండెంట్ గా పెరిగావు. నువ్వు అన్నయ్య ఒప్పుకుంటే అన్నయ్య మీద నీకు అంత బాండింగ్ ఉండేటప్పుడు, దిలీప్ నచ్చలేనప్పుడు నువ్వు దిలీప్ నైనా వదిలేయాలి కదా. అన్నయ్య మీద అంత బాండింగ్ ఉండాలి. అలా ఎలా వదిలేస్తాం అక్క? తను నా మీద ఓప్స్ పెట్టుకున్నాడు కదా. వీళ్ళ ఇంటికి తీసుకెళ్లాడు, వాళ్ళ చుట్టాలు పరిచయం చేశాడు మొత్తం. అన్నయ్యకి ఇష్టం లేని పని చేసావు ఇప్పుడు నువ్వు. ఇప్పుడు కాబట్టి తర్వాత ఒప్పుకుంటారు. తినాక నన్ను పబ్లిక్ చేసుకుంది కాక వాళ్ళ ఇంట్లో మెయిన్ వాళ్ళ మమ్మీకి పరిచయం చేశాడు కదా. అలా ఎలా వదిలేస్తాను? మరి దిలీప్ కంప్లీట్ గా మీ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయరని చెప్తున్నాడు. చెయ్యరు. అలాంటి ఉంటాను నేను. అమ్మో అదేదో జరగని పని.
వదులుకోవడం అంటే జరగక మా అన్నయ్య కొట్టినందుకే ఇప్పటికీ నేను మా అన్నయ్యతో తప్పు నా వైపు ఉన్నా నేను మా అన్నయ్యతో మాట్లాడను. అప్పుడప్పుడు ఏదో కాల్ చేస్తే మాట్లాడుకుంటాం, కానీ ఏదైనా తనకి ఏదైనా అవసరమైతే తను చేస్తే నాకు ఏదైనా అవసరమైతే అంతవరకే. అంటే తన లెవెల్లో తను ఉంటాను, నా లెవెల్లో ఉంటాను, అంత మించి ఏమి ఉండదు. తిన్నైతే అదల్లో జరగక వాళ్ళు ఇప్పటికీ ఇంట్లో ఇప్పుడంటే ఒప్పుకున్నారు, మాక్సిమం ఒప్పుకోకపోయినా మళ్ళీ ముందు ముందుకేం గొడవలు వస్తాయి కదా, వేరేగానే ఉంటామేమో తప్ప తిన్నైతే వదులుకోను. మా ఇంట్లో క్లారిటీ చెప్పాను నేను, నాకు దిలీపే కావాలి, నేను పోలే చచ్చిపోమని చెప్పి మా అక్క అయితే మా పెద్ద క్లారిటీ చెప్పింది, చచ్చిపో మరి ఎందుకు బతుకున్నావు అని చెప్పి. తినేంటో నాకు బాగా తెలుసు అక్క. ఇలాగే మొన్న రీసెంట్ కాల్ చేస్తాడు అక్క, నాకు చేసి బాగా ఎలాగొన్నా అడుగుతా, టికెట్ బాగుంటున్నాడు అప్పుడు అంత పెద్ద రచ్చ చేసినాడు, ఇప్పుడు బాగా ఫుల్ అయిపోయింది అనుకున్నాడు, ఫోన్ వీడియో చూసినట్టున్నాడు అనుకొని నేను కాల్ మాట్లాడు మామూలు మా చెల్లిని బాగా చూసుకో, అయిపోయిన మీద ఒక మర్చిపో ఇచ్చేసుకోక, మా చెల్లిని బాగా చూసుకోవాలి చాలు అని అన్నాడు. అలా అన్నీ అయిపోయింది. వాళ్ళ అన్నయ్య నీకు కాల్ చేసి నాకు తెలియదు ఆ విషయం, ఫోన్ చేసినట్టు మేమిద్దరం మాట్లాడుకుంటారు బానే, మేమిద్దరం మాట్లాడుకోమంతే. నువ్వు మీ అన్నయ్యతో సరిగ్గా మాట్లాడుకోం, తిను అన్నయ్య బాగా మాట్లాడుకుంటారు. ఇప్పుడు మీ అన్నయ్య మాట్లాడుతున్నాడా? వీళ్ళ అన్నయ్య మాట్లాడుతున్నది మేమిద్దరం మాట్లాడుకోం అక్క, మా అన్నయ్య నేను వీళ్ళిద్దరు బాగా మాట్లాడుకుంటారు. కొట్టుకున్నా తిట్టుకున్నా అంటారు కదా, కొట్టుకున్నా మేమే తిట్టుకున్నా మేమని, అలా వీళ్ళిద్దరు బాగానే మాట్లాడుకుంటారు. మధ్యలో దూరినందుకు నేనే, అందుకే ఇప్పటికీ నేను అన్ని మాట్లాడుకోం. మీ అక్క వాళ్ళు అసలు మాట్లాడలేదు అయితే, మా అక్క అస్సలు నాతోనే కాదు తనతో కూడా మాట్లాడు. మీ చిన్నక్క మరి నువ్వంటే చాలా ఇష్టం కదా? మా చిన్నక్క మా అక్కకు తెలియకుండానే ఫోన్ చేస్తే నాకు, అంటే నువ్వు మీ చిన్నక్క చిన్నప్పటి నుంచి బాగా క్లోజ్ గా పెరిగి ప్రతిదీ షేర్ చేసుకో. ఒకటే ఫోన్ అక్క, మా పెద్దక్కకి చిన్నక్కకి ఒకటే ఫోన్ కదా, దానివల్ల ఎక్కువ మా అక్క దగ్గర ఉంటుంది, పెద్ద అక్క దగ్గరే. అది లేనప్పుడే ఎప్పుడో ఒకసారి కాల్ చేస్తుంది, అది చేసి కూడా ఎవరున్నా లేకపోతే నేను ఎప్పుడు నీతో ఉంటానులే, ఇలాంటి పట్టించుకోగా నీట్గా ఉంటూ దిలీప్తోనేనని చెప్పేసి అంటారు తప్ప ఇంకేరేది మాట్లాడదు. అంటే నీట్ గా ఉండు దిలీప్ తోనే అంటే ముందు పాస్ట్ నేను ఉండేదానికి ఆ అబ్బాయితో, ఇంకా అలా కాకుండా ఎంత కష్టమైనా వదులుకుండా ఉండని చెప్పి మా అక్క సపోర్ట్ చేసింది తను అలాగా. ఎందుకంటే పాస్ట్ లో వదిలేసాను కదా తన్ని, ఇప్పుడు చెప్పకూడదు కానీ దానికోసం, బట్ ఎందుకంటే వదిలేసావు కదా, అలా కాకుండా అంటే తనతో పబ్లిక్ అయ్యింది కదా, అలా తిన్ను కూడా ఏం చేసుకోక వదిలేసుకోక ఇంక తినే లైఫ్ లాంగ్ అనుకుని ఉండిపో. ఇంట్లో మాటలైతే అస్సలు పట్టించుకోక, మా ఇంట్లో ఆడే మాటలకైతే వదిలేస్తాం అక్క. ఎవరైనా ఏ అమ్మాయిని వదిలేస్తుంది అబ్బాయి నాతో అలా మాట్లాడతారు. ఏం మాట్లాడతారు? ఎందుకు అంటే వాళ్ళకి కొంచెం క్యాస్ట్ పిచ్చి ఎక్కువలే, అదొకటి. మా అమ్మమ్మకి క్యాస్ట్ పిచ్చి వాళ్ళే అంటే అక్క కూడా ఒక అబ్బాయిని లవ్ చేసింది, అలాగే క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వదిలేసింది మా ఇంట్లో చెప్పగానే. అలా నేను ఏమైనా అవుతానేమో అని చెప్పి నాకు చెప్పింది. అంటే నేను ఏ విధంగా మార్చడానికి ట్రై చేస్తారు వాళ్ళు? ఎందుకు మంచోడు కాదు అసలు, ఏముంది వాడు ఏం నచ్చుతాడు అలాగంటారు కదా పెద్దవాళ్ళు, ఎలా మాట్లాడతారు అక్క. ఇంకా అవన్నీ చెప్తారు, అది మనకి అవి కోపం వస్తుంది, కోపం వచ్చి ఒక మాట ఇస్తాం అనుకో, అప్పుడే పెద్దది అయిపోయింది చూడు అది ఇది అని చెప్పి ఇంకా సాగదీస్తారు. అవన్నీ ఎందుకు పట్టించుకోవడం అనేసి ఇంక పెళ్లి చేసుకుని లైఫ్ స్టార్ట్ చేసుకున్నాం అంతే. ఓకే, మీరు రీల్స్ చేస్తున్నారు కదా, వీడియోస్ అన్ని కూడా కొన్ని ప్రాంక్ గా చేస్తున్నారు, కొన్ని రియల్ గా చేసి అలానే పెళ్లి కూడా చేసేసుకున్నారు. సో చాలా ట్రోలింగ్ కామెంట్స్, ఇంకా చాలా మంది మీమ్స్ అన్ని వస్తాయి. ఆ వీడియోస్ అన్ని మీరు చూసి ఏమనుకుంటారు? ఏమనుకుంటున్నాం అంటే అక్క, వాళ్ళు చేయాలనుకుంటున్నారు ఇంక చేశారు, దాన్ని మనం ఏం చేయాలి. ఇప్పుడు ఒకళ్ళు టోల్ చేసామంటే వాళ్ళకి రిప్లై ఇవ్వగలం. ప్రతి ఒక్కరు ఇప్పుడు అదే ఫేమస్ లాగా వాళ్ళకి అదే ఇష్టం అన్నట్టు చేసుకుంటూ పోతున్నారు. బట్ నేను అవన్నీ అయితే పట్టించుకోలేదు అక్క. అంటే అన్ని పట్టించుకుంటే ఒక వీడియో కాదు కదా, బతకలేము. మా ఇంట్లో ఏంటంటే ఇప్పుడు మా సైడ్ అయితే ఇంకెవరికి చెప్పాల్సిన అవసరం నాకు ఇంక లేదు కూడా, వాళ్ళ చాయిస్ కూడా తీసుకోవట్లేదు. ఇంకా వీళ్ళింట్లో అంటావా, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఆయనకి మా అత్త మామకి తెలిస్తే చాలు, వాళ్ళకి మా అత్త మామ అయితే ఫుల్ సపోర్ట్ నాకు వీడియోస్ కోసం. దగ్గర మా ఆయన తీసుకెళ్తాడు వీడియోస్ కన్నా, ఒక సింగిల్ వీడియో అయినా దగ్గర తనే తీసుకెళ్తాడు, ఇంకా అదేం ప్రాబ్లం లేదు కదా. ఇంకా అలాంటప్పుడు బయట సోషన్స్ కోసం ఎందుకు ఆలోచించాలి. ఫస్ట్ మా ఆయనకి చెప్పుకున్నాను, చాలా తిట్టి వాళ్ళు ఏదో చేశారని, నేను ఎవరికి ఏంటి చెప్పుకోను. ఇంకా చెత్త వీడియోలు చేస్తున్నారా అన్ని చూస్తున్నాను కదా. ఎవరో డిలీట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటే వాళ్ళు మెసేజ్ చేసి చెప్తున్నారు డిలీట్ చేస్తున్నారు, కొంతమంది ఉంటారు కదా కసేలాగా, వాళ్ళు చెయ్యట్లేదు. అందుకే ఎవరికి నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రిప్లై ఇవ్వను, ఎవరికి చేసుకొని నేనే చూసి లైక్ కొడతాను తప్ప వాళ్ళకి నేను రిప్లై ఇవ్వను. మా ఆయన ఏంటో నాకు తెలుసు, నేనేంటో తనకు తెలుసు కదా, ఇంకెందుకు అవన్నీ చెప్పుకొని అని చెప్పేసి అలా ఉండిపోతున్నాం అంతే రీల్స్ కి. సౌజన్య, అయితే నువ్వు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఇచ్చావు కదా, సో ఎందుకు నువ్వు అలాగా ఇంటర్వ్యూలో కొంచెం అలా బిహేవ్ చేసావు?
అంటే అది మాకు ఫస్ట్ టైం అక్క, తనకి ఫస్ట్ టైమే నాకు ఫస్ట్ టైమే. కాకపోతే వాళ్ళే అన్న వాళ్ళే చెప్పారు అలా చేయండి, అసలు ఫస్ట్ వాళ్ళే మాకు చెప్పారు. మేమైతే కావాలని చేయలేదు కదా. అందరూ ఏంటంటే ఒక అమ్మాయి అయ్యి ఉండి అలా ఎలా పెట్టేస్తారు అది ఇది అని చెప్పి మాట్లాడుకున్నారు. ఇక్కడ ఇంటర్వ్యూ ఏంటంటే నాకు ఫస్ట్ టైం వెళ్ళడం కూడా ఆ అన్న చెప్తే చేయమని, అందుకే చేస్తాం, లేదంటే కావాలని చేయను నేను. నాకు ఇంటర్వ్యూ అనేది తెలియదు, వాళ్ళే మాకు మెసేజ్ చేస్తారు. ఇప్పటికీ నా దగ్గర చాట్ ఉంటుంది, ఎందుకంటే రేపు అన్నప్పుడు గొడవలు వస్తాయి కదా అని చెప్పి నేను ఇప్పటికీ ఉంచాను. వాళ్ళే నాకు చెప్తారు. తర్వాత గొడవలు గట్ట అయ్యే ఇంకా అవన్నీ అయిందంతా అంటే తనతో రిలేషన్ లో ఉండేదాన్ని కదా, ఇంకా తను పట్టించుకోలేదు. కానీ ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ పట్టించుకొని అదలా ఉండేవారు. నువ్వు ఆ ఇంటర్వ్యూ తర్వాత చాలా ట్రోల్స్ అండ్ మీమ్స్ చాలా వచ్చాయి. ఫస్ట్ ఇంటర్వ్యూ వల్ల అసలు డైరెక్ట్ గా పబ్లిక్ లో కిస్ పెట్టడం వల్లే అలా వచ్చాయి, కానీ లేదంటే మామూలుగా ఇంటర్వ్యూ ఇచ్చింటారు అలా రాకపోద్దు. ఆ ఇంటర్వ్యూ పెట్టాను కదా అక్క, ఆ ఇంటర్వ్యూ చూసి మా ఇంట్లో వాళ్ళు అడిగారు ఈ అమ్మాయి కదా తను తీసుకొచ్చండి. అవును ఈ అమ్మాయి, మరి అంత పబ్లిక్ లో కిస్ చేసినా సరే నువ్వు ఇప్పుడు అలాగే యాక్సెప్ట్ చేసి అమ్మాయిని అడిగింది. మరి నాకు అనేది నమ్మకం ఉన్నదమ్మా, అదేదో అయిపోయింది పాత జ్ఞాపకాలు ఒక లాగినా సరే మళ్ళీ ఏం చేయలేం కదా అని మమ్మీలతో మంచిగా మాట్లాడి చెప్పాను నాకు ఇంట్లో. లేదని ఫస్ట్ ఈ అమ్మాయి వీడియోలు చూసాం కదా ఆ అమ్మాయి కదా అని అడిగా ఫస్ట్ టైం తీసుకెళ్ళాను. తర్వాత మా అత్తయ్య కూడా ఏదో అయిపోయిందిలే, మనిషి అన్నాక తప్పు చేయకుండా ఉంటారా. కాకపోతే చాలా మంది నాకు తెలిసిన వాళ్ళు అయితే అంటే మనకు తెలియకుండా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే నేను ఇంటి బయట పడిపోయాను అంతే. వాళ్ళు సీక్రెట్ గా చేసిన వాళ్ళు ఉన్నారు, నా పక్కనే నాతో ఉన్న వాళ్ళే. కానీ నేనేంటంటే పబ్లిక్ లో తప్పు చేశాను అంతే, అక్కడే చెడ్డ అయిపోయాను అంతే. ఆ వీడియో తర్వాత ఇంటర్వ్యూస్ తర్వాత కూడా నువ్వు చాలా మీమ్స్ రావడం ట్రోల్స్ అవన్నీ నువ్వు చూస్తూ ఉంటావు కదా, నీకు అసలు ఎలా తీసుకోగలుగుతావు అవన్నీ కూడా? అక్క మొన్నటి వరకు అయితే ఇంకా చెత్త వీడియోలు వచ్చేవి అక్క. చాలా డిలీట్ చేయించాను ఓకే, ఒక వీడియో డిలీట్ చేయించాం. ట్రోల్స్ అయిందంటే ఒక అమ్మాయి అలా జరిగితే మాత్రం చనిపోతుంది అన్నది. నీకెందుకు నేనున్నాను కదా, ఆ వీడియో అయితే పబ్లిక్ చేయను, ట్రోలింగ్స్ కూడా చేయను. అందులో ఉన్నది నేను కాదు, కానీ దగ్గర నేనే డిలీట్ చేయిస్తాను. నువ్వైతే అలా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నమ్ముకొని నువ్వు వచ్చావు, తర్వాత మీ ఫ్యామిలీ వాళ్ళు రివర్స్ అవుతున్న నా పరిస్థితి ఏంటి అని అడిగాను. సరే మమ్మీ ఉన్నారు అక్క. మొన్న రీసెంట్ గా ఒక అబ్బాయి తన హైదరాబాద్ అనుకుంటా, ఆ తమ్ముడు ఏం చేశాడంటే అంటే దగ్గర నమ్మి మోసపోవడం అంటే తన్నే చూసాను, అంత మోసపోయినా. ఈ విషయం మా ఆయనకు కూడా ఇంకా తెలీదు, ఇప్పుడు చెప్తున్నాను నీకు. మొన్న ఒక అబ్బాయికి మెసేజ్ చేస్తాను నేను, చేసి ఎందుకు తమ్ముడు మావే అలా టార్గెట్ పెట్టి ఇలా చేస్తున్నావు వీడియోస్ అన్ని అని చెప్పి అడుగుతాను. ఒక అన్నితో నేను రీల్ చేస్తాను, చూపిస్తాను అక్క నీకు. ఆ రీల్ చేస్తాను, రీల్ చేస్తే అన్నితో చేసింది కూడా టోల్ చేశారు, వైఫ్ అండ్ హస్బెండ్స్ లా టోల్ చేశారు. మా అన్నయ్య కూడా మెసేజ్ చేసి, వేరే అన్నయ్య పెద్దమ్మ వాళ్ళ కొడుకు, ఆడు మెసేజ్ చేసి అడిగితే డిలీట్ చేసి తన ఓన్ వాయిస్ తో మళ్ళీ చేసి అమ్మాయికి ఆ అబ్బాయికి అమ్మాయి చెల్లి అవుద్దంట బ్రో, సారీ ఇలా చేయడం తప్పు అని చెప్పి బాగానే చెప్పాడు అంత. నేను వాయిస్ మెసేజ్ పెట్టాను, అబ్బాయి చాట్ చేయట్లేదు అని చెప్పి వాయిస్ మెసేజ్ పెడితే, ఎందుకు తమ్ముడు మావే అక్క అని పిలిచాడు. తమ్ముడు ఎందుకు ఇలాగా మావే టార్గెట్ పెట్టామని చెప్పండి. నేను ఎందుకు అలా చేస్తున్నావు బ్రో, నువ్వు ఇలా చేసిన ప్రతిదీ నాలాంటి అమ్మాయి అయితే సూసైడ్ చేసుకుని చచ్చిపోద్ది అని చెప్పి నేను వాయిస్ మెసేజ్ పెడతాను. అవి ఆ వాయిస్ మెసేజ్ పెట్టుకుని ఇప్పుడు వీడియో చేశాడు మళ్ళీ. అంత క్లియర్ గా నేను తమ్ముడు అని పిలిచిన అబ్బాయి కూడా ఒకేసారి వీడియో చేశాడు. అక్కడ మీద అక్క అదొకలా ఉంది, ఇదేంటి అక్క అని పిలిచాడు. నేను ఇంకా చేయను అక్క మీ వీడియోస్, మాకు తెలియదు కదా, మేము అందరం ట్రోల్ చేయడం బట్టే కదా మీరు ఫేమస్ అయ్యేదని చెప్పి అంటాడు. నిజమే, అది కాదు నన్ను, కానీ నువ్వు మా ఆయనవి నా ట్రోల్ చేస్తే నేను పట్టించుకోపోదును. అన్నయ్యతో తమ్ముడితో ఇద్దరు అన్నయ్యలతో చేస్తాను నేను. అలాగే తను ఇన్స్టా ఫేమస్ అయ్యా ఒక అన్నయ్య, ఆ అన్నయ్యతో కూడా అలాగే చేశాడు. అంటే నాకెలా ఉంటుంది అక్క, చూసిన వాళ్ళకి ఇప్పుడు మా హోమ్ బ్రదర్ తో చేస్తాను, అవి టోల్ చేస్తూ ఉంటే ఇక్కడ అన్నయ్యకి నాకే కదా రెస్పాన్స్ అవుద్ది. అలా నేను ఏమని తిట్టాను, ఎందుకు నేనేమి రాంగ్ గా కూడా తిట్టలే. అసలు ఎందుకు తమ్ముడు మావే టార్గెట్ పెట్టావు అని చెప్పంటే, నేను పెట్టిన వాయిస్ మెసేజ్ లు పబ్లిక్ వినిపించి వీడియో కొట్టాడు. ఇద్దరు ఇలానే హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క.